హలో గైస్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి స్టార్ట్ అవ్వబోయే ముందు అసలుకి ఈ టాపిక్ ఏంటి, ఈ టాపిక్ వచ్చేటప్పటికే హర్ష సాయి గురించి అయితే అండి. హర్ష సాయి రీసెంట్ టైంలో అంటే లాస్ట్ టైం ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని చెప్పేసి హర్ష సాయిని ఫ్రేమ్ని దెబ్బతిద్దామని చెప్పేసి కొంతమంది ప్రయత్నించడం అయితే జరిగింది. సో నేను ఇప్పుడు అది జరిగిపోయిన టాపిక్, నేను దాని గురించి అయితే మాట్లాడను. ఇప్పుడు వచ్చేటప్పటికే మెయిన్ ఫ్రేమ్ అంటే ఇప్పుడు ఏం లేదండి. ఒక లాస్ట్ 2 days నుంచి హర్ష సాయి పైన రేప్ కేసు హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్స్ వాళ్ళు టీఆర్పీ కోసం చేస్తున్నారు. అది రియలో అండ్ వాట్ అనేది చాలామందికి తెలియదు. సో తెలియకుండా పెట్టకుండా అయితే న్యూస్ని అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అసలుకి ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము ఈ వీడియోలో మనం హర్ష సాయి గారితోనే మాట్లాడి డైరెక్ట్గా అయితే కాల్ కన్వర్జేషన్ అయితే మీకు వీడియోలో అయితే నేను ఇంప్లిమెంట్ చేస్తాను డైరెక్ట్గా లైవ్లోనే. సో వీడియో ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి గాయస్. ఇక సోది లేకుండా టాపిక్లోకి వెళ్ళినట్టయితే హర్ష సాయి ఒక అమ్మాయి దగ్గర 2 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని అమ్మాయిని మోసం చేసి వదిలేయడం అయితే జరిగిందని అయితే న్యూస్ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది అయితే ఒక్కటే అండి. ఏం క్లారిటీ ఇవ్వాలంటే, క్లారిటీ ఏం లేదండి. ఒకప్పుడు పొగిడిన సుమన్ టీవీ లాంటి యూట్యూబ్ ఛానల్సే ఈ రోజున హర్ష సాయి గురించి ఇటువంటి న్యూస్ని స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ ఇష్టం, టీఆర్పీ కోసం ఏదైనా చేసుకోవచ్చు, నేను దాని గురించి మాట్లాడను. బట్ వాట్ తెలుసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అంతేకాకుండా ఈ మధ్య వచ్చేటప్పటికే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఒక 1 day నుంచి ఆడియో క్లిప్స్ లీక్ అయినాయి, అవి లీక్ అయినాయి, ఇవి లీక్ అయినాయి అంటున్నారు కదా. సో అక్కడ ఆడియో క్లిప్స్ మీరు క్లియర్గా వినండి. యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే చాలా వీడియోస్, చాలామంది ఆడియో క్లిప్స్ని యూజ్ చేసి వీడియో షూట్ చేసి పెట్టున్నారు. నేను ఈ వీడియోలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాను, ఎంతవరకు చూడండి ఆడియో క్లిప్ని కూడా. సో ఆ ఆడియో క్లిప్లో హర్ష సాయి నవ్వడం, అంతేగాని అంతకు మించి మాట్లాడటం అవేం లేదు. సో అలాంటి నవ్వేవి అవి అయితే బొచ్చెడు వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. సో అక్కడి నుంచి వాయిస్ని తీసుకొని వచ్చి ఇక్కడ సింక్ చేసి మనం కూడా ఎడిట్ చేసి పెట్టగలము. సో దీని గురించి అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. బట్ వాట్ తెలుసుకొని ఇటువంటి న్యూస్ని స్ప్రెడ్ చేస్తే బెటర్ అని కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను కొంచెం బిజీగా ఉండేసి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే పెట్టట్లేదు. బట్ ఇవాళ వచ్చేటప్పటికి వీడియో పెట్టాలనిపించి పెడుతున్నాను. ఎందుకంటే హర్ష సాయి ఏంటో మనందరికీ తెలుసు. సో అతని గురించి ఈ విధంగా యూట్యూబ్లో న్యూస్ని స్ప్రెడ్ చేయడం నాకు కొంచెం బాధాకరంగా అనిపించి వాట్ తెలుసుకొని సో క్లియర్గా అయితే ఇన్ఫర్మేషను పెడితే మంచిదని అయితే ఈ వీడియో ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ ఈ వీడియోని గట్టిగా లైక్ చేయండి గాయస్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. అండ్ అంతేకాకుండా మీ యొక్క ఒపీనియన్, అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు హర్ష సాయి గురించి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అది కూడా నేను తెలుసుకుంటాను. డెఫినెట్లీ మీ అందరికీ రిప్లైస్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను మీ కామెంట్కి. సో ఈ వీడియో అయితే ఇంతే గాయస్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇక్కడ వరకు చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే ఒక కామెంట్ని అయితే ప్లేస్ చేయండి. సో నేను డెఫినెట్లీ అందరికీ రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో అయితే ఇంతే గాయస్.